బండి సంజయ్ గారికి రాజకీయంగా ఇబ్బంది అవుతుందనేటటువంటి ఆలోచనతోటి కోర్టును ఆశ్రయించి ఉండొచ్చు, ఓకే పర్లేదు. కానీ గతంలో కూడా మీరు మరి ఎవరైతే పొలిటీషియన్ లీడర్ల వల్ల మనమోళ్ళైనా పొలిటికల్ లీడర్ల వల్ల కొడుకులైనా ఏదో ఒక దగ్గర ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో వాళ్ళ నాన్నల పేర్లు వాళ్ళ తాతల పేర్లు కూడా వాడిరు కదా బండి సంజయ్ గారు. మరి ఆ రోజు మీకు తెలియదా వాళ్ళ తాతల పేర్లు వాళ్ళ తండ్రుల పేర్లు వాడొద్దనే సంగతి మీకు తెలుసు కదా. అప్పుడు ఎందుకు వాడిరు, ఇప్పుడు నా కొడుకుకు నాకు సంబంధం లేదని ఎందుకు అంటుర్రు అని కూడా ఒక వర్షన్ వినబడుతున్నది. కొంతమంది మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చాలా క్లియర్గా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్, బండి సంజయ్కి సంబంధించినటువంటి పేరు ఎక్కడా వాడొద్దు, బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోటోలు ఎక్కడా వాడొద్దు, ఆయనకు సంబంధించిన వీడియోలు ఎక్కడా వాడొద్దు. సో ఎట్టి పరిస్థితుల్లో వాడితే ఆయన ఫోటోలు అయినా వీడియోలైనా వాడితే ఇక నుండి కోర్టు ధిక్కరణ కింద కేసులు అవుతాయి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. అలాగే గతంలో బండి సంజయ్ పైన చేసినటువంటి వీడియోలు ఏదైతుందో ఈ పర్టికులర్ ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన అంశంలో బండి సంజయ్ పైన ఎన్ని వీడియోలు అయితే చేసినా అవన్నీ డిలీట్ చేయాల్సిందే. డిలీట్ చేయకపోయినా కూడా ఖచ్చితంగా కేసులు అయితే అనేది ఇప్పుడు చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. అసలు ఏం జరిగింది ఇంకా అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దు, బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు గ్యాగ్ ఆర్డర్. నా కొడుకుకు కేసులో నా పేరు వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు వేయకుండా రాయకుండా చూడాలని కోరిన కేంద్ర మంత్రి. దీంతో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని చెప్పి స్పష్టం చేసిన సివిల్ కోర్టు. ఇప్పటి వరకు మీడియాలో తన పేరు వచ్చినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు. అంటే ఇప్పటిదాకా చేసినటువంటి వీడియోలన్నీ కూడా డిలీట్ చేయాల్సిందని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు ఒక వర్షన్ మీరు ఆలోచన చేయండి, పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది. బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు, బండి సంజయ్ గారిగా తప్పు చేసింది. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే ఆ కొడుకుకు ఒక పేరు ఉన్నది, ఆ పేరును బట్టి కూడా వీడియోలు చేయొచ్చు. ప్రతిదానికి బండి సంజయ్ కొడుకు అని చెప్పాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ చాలా క్లియర్గా కరీంనగర్లో చెప్పిండు, నా కొడుకు తప్పు చేస్తే నేను వదిలిపెట్టాను, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష పడాల్సింది, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోపోతుంది, నేను ఎక్కడ కూడా నా కొడుకుకు సపోర్ట్ చేయట్లేదు, ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరిగితే నా కొడుకుకు శిక్ష పడుతుందని చాలా క్లియర్గా చెప్పిండు. కోర్టు ఖచ్చితంగా శిక్ష విధిస్తుందని బండి సంజయ్ అని చెప్పిండు, చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పిండు. ప్రతిదానికి ఇప్పుడు నేను తప్పు చేసిన అనుకో ఊకే మా నాయన పేరు చెప్తారా,